కాకుండా అందరికీ నమస్తే. హాయ్, నేను మీ అభిజాను. ఈరోజు వీడియోలో చింతపండు పులిహార ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ప్రాపర్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఈ వీడియో ఎస్పెషల్లీ జాయింట్ ఫ్యామిలీకి కొత్తగా పెళ్ళైన వారికి బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా గుళ్ళలోకి ప్రసాదం తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ కొలతల్లో దానికోసం రైస్ కుక్ చేసుకోవాలి. నేను నార్మల్ ప్రాసెస్లో కుక్ చేసుకుంటాను. అలా కాకుండా కుక్కర్లో వాడే రైస్కి నేను 100 గ్రాముల చింతపండుని తీసుకుంటున్నాను. దీంట్లో 2 గ్లాసుల వేడి నీళ్ళు వేస్తాను. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టి గ్యాస్ మీద ఒక 10 నిమిషాలు పెట్టి స్టవ్ మీద వేడి చేసి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. నేను హాట్ వాటర్ వేస్తున్నాను. ఇంకా చింతపండులో నేను ఇలా హాట్ వాటర్ని వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ హాట్ వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టు బియ్యం కడుక్కొని సిద్ధం చేసుకున్నాం కదా. ఇప్పుడు పాన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. దీన్ని 2 విజిల్లు వచ్చాక కట్టేద్దాం. ఇలా అయినా వండుకోవచ్చు, లేదంటే నార్మల్ ప్రాసెస్లోనైనా సరే వండుకోవచ్చు. ముందుగా మనం సిద్ధం చేసుకున్న చింతపండుని గుజ్జు తీసుకుందాం. ఈ గుజ్జు తీసుకోవడానికి గిన్నెని యూజ్ చేద్దాం. ఇప్పుడు ఒక చిల్లుల గిన్నెని యూజ్ చేద్దాం. కింద ఒక గిన్నెని పెట్టుకుని దానిపై చిల్లుల గిన్నె పెట్టుకుందాం. దాంట్లో ఒక చింతపండుని వేసుకుందాం. ఇప్పుడు ఇలా గుజ్జును ప్రిపేర్ చేసుకుందాం. మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. చూడండి చింతపండు గుజ్జు ఎలా రెడీ చేసుకున్నాము. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ఉడికిందాం. పులిహార పోపుకి 10 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా నిలువుగా చీరుకున్నాను. చిన్న అల్లం ముక్క తీసుకుని ఇలా కోరుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్నా సరే ఇలా కోరుకున్నా పర్వాలేదు. కొంచెం కరివేపాకు, 1/2 కప్పు వేరుశెనగ గుడ్లు, 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా తీసుకోవాలి. ఇలాగ పోపుకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఒక 10 ఎండుమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. రైస్ని కుక్కర్లో పెట్టాం కదా, ఇది 2 విజిల్స్ అయ్యాయి. ఈ ప్రెజర్ అంతా పోయే వరకు మనం పక్కన పెట్టుకుని ఉంచుకుందాం. పులిహార పోపులను వేపుకోవడానికి ముందుగా ఒక బాండీ పెట్టుకుందాం. దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. పులిహారకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పోపులు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వేరుశెనగ గుడ్లు వేసుకుందాం. ఆయిల్లో వేరుశెనగ గుడ్లు వేసుకుని పెట్టుకుందాం. ఈ వేరుశెనగ గుడ్లు పులిహారకి ఒక రారాజు అని చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వేరుశెనగ గుడ్లు వేగాక శనగపప్పు వేసుకుందాం. చూడండి శనగపప్పు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేద్దాం. ఒకసారి పోపును కలుపుకుందాం. ఇప్పుడు ఇంగువను వేసుకుందాం. పోపులన్నీ వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పోపులు వేగాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకునేటప్పుడు వేసుకోవాలి ఇంగువ టేస్ట్ పులిహారకి చాలా బాగుంటుంది.
ఇప్పుడు చింతపండు గుజ్జుని వేసుకుని ఉడికించుకుందాం. చింతపండు గుజ్జు చూడండి ఎలా మరుగుతుందో, ఇలా మరగనివ్వాలి. బాగా దగ్గరికి అయ్యే వరకు మరిగించాలి. ఈ చింతపండు గుజ్జులోకి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం ముక్క వేసుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ గుడిలో పంచిపెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. చూడండి ఇప్పుడు అన్నం ప్రెజర్ అంతా పోయాక ఇలా పళ్ళెంలోకి వేసుకున్నాను. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో రైస్. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు రైస్ పెట్టుకుంటే అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఎందుకంటే పులిహోరకి మనకి కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఫ్రెండ్స్ చింతపండు ఎలా దగ్గరగా అయిపోయిందో, ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఈ రైస్లోకి ముందుగా మనం సిద్ధం చేసుకున్న పోపులను వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జుని దీంట్లో ఈ గుజ్జుని వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కొంచెం వేడి చల్లారాక ఈ రైస్ని చేతితో కలుపుదాం. అన్నీ వేసేసేటప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూడండి పులిహోర ఎంత చక్కగా కలిసినాయో అన్నీ కూడా. మీకు ఇంకా కొంచెం క్వాంటిటీ కావాలంటే పచ్చి ఆవపిండిని తయారు చేసుకుని ఈ రైస్కి పట్టించవచ్చు. మనం ఈ కొలతలతో మనం ఎంత ఎక్కువ క్వాంటిటీనైనా తయారు చేయగలుగుతాం. తయారు చేసుకోవడం వల్ల పులిహోర చాలా టేస్టీగా వస్తుంది అండ్ ఈజీ మెథడ్లో కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసిన వ్లాగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.